హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి టెక్స్ట్ బుక్ యాప్లో రీసెంట్గా న్యూ ప్యాటర్న్ అడుగుతున్న క్వశ్చన్స్, మోడరేట్ నుంచి హార్డ్ లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ని ఒక 25 క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతున్న కాడి నుంచి ఒక 50 టెస్ట్లు అయితే మార్నింగ్ ఈవినింగ్ అని చెప్పి టెక్స్ట్ బుక్ యాప్లో మనకు కనపడుతూ ఉంటాయి కదా. సో దాంట్లో చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అవి కాకుండా మోడరేట్ నుంచి హార్డ్ క్వశ్చన్స్, మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్స్, అదేవిధంగా మంచి స్టేట్మెంట్ క్వశ్చన్స్, మంచి ట్రిక్కీ క్వశ్చన్స్, ఇలాంటి వాటిని సెలెక్టివ్ చేసి వాటిని మాత్రమే ఒక 25 క్వశ్చన్స్లో మీకు సెట్స్ వైజ్గా నేను తీసుకురావడం జరుగుతుంది. సో ఎవరైతే ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియోస్ చూసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చాలా వరకు క్వశ్చన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సేమ్ ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో ఇదే విధానంలో పేపర్ ఉండిద్ది. సో పేపర్ లెవెల్ మాత్రం ఈరోజు మీరు ఏ విధంగా రాస్తున్నారో ఈ పేపర్లో మీరు ఏ క్వశ్చన్స్ అయితే చూస్తారో సేమ్ లెవెల్ ఉండిద్ది. లెవెల్ అయితే మారదు, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం ఫుల్ గ్యారంటీ. క్వశ్చన్స్ మారుతాయి కానీ లెవెల్ అయితే మారదనమాట. కాబట్టి ఈ 25 క్వశ్చన్స్లో మీరు ఎన్ని పెట్టగలరు అనే సెట్స్ నేను ఎగ్జామ్స్ ఈ ఫిబ్రవరి 10వ తారీఖు వరకు జరుగుతాయి కదా, ఆ మధ్యలోపు మెల్లిమెల్లిగా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఫిబ్రవరి 2వ తారీఖు ఎవరైతే పిల్లలు రాస్తారో వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేస్తారు కదా, వాటిని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. వాటిని కూడా ఫాలో అప్ అయ్యి ఏ కాన్సెప్ట్స్ ఎక్కువగా అడుగుతున్నాడు అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? సో ఇక ఆలోచన చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. 25 క్వశ్చన్స్ ఈ ఫిబ్రవరిలో జరిగే గ్రూప్ డి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని రఫ్గా మనం అంచనా వేద్దాం. ఓకేనా? సో ఇక ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మీ నుంచి నాకు చాలా సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ వస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలను. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్, జింజర్ ఈజ్ ఎ స్టెమ్ నాట్ ఏ రూట్ బికాజ్ ఆఫ్ అన్నాడు. జింజర్ అనేది ఒక వేరు కాదు, కాండం అన్నమాట. కాండంనేమో స్టెమ్ అంటాం, వేరునేమో రూట్ అంటాం. ఓకేనా? మనకి రూట్ మోడిఫికేషన్స్, స్టెమ్ మోడిఫికేషన్స్, లీఫ్ మోడిఫికేషన్స్ అని ఉంటాయి అన్నమాట. మోడిఫికేషన్స్ వేరు, ఆకు, కాండ రూపాంతరాలు అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్లు కనపడుతున్నాయి. ఓకేనా? సో ఎందుకు జింజర్ ఈజ్ ఏ స్టెమ్ నాట్ ఏ రూట్ అన్నాడు? ఫస్ట్, ఇట్ క్యారీస్ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసిన్సిస్ అన్నాడు. ఇది ఫోటోసిన్సిస్ చేయదు. నెక్స్ట్, ఇట్ కంటైన్స్ క్లోరోఫిల్ అన్నాడు. తప్పు, దాంట్లో క్లోరోఫిల్ ఉండదు. ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్లవర్స్ అన్నాడు. తప్పు, అది ఫ్లవర్స్ని ప్రొడ్యూస్ చేయదు. అల్లం ఎక్కడ పువ్వులు తీసుకొచ్చిద్ది? సో ఆన్సర్ ఏమివ్వాలి? 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ హ్యాస్ నోట్స్ అండ్ ఇంటర్ నోట్స్. దీనికి కణుపుల మధ్య భాగాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఆ కణుపుల దగ్గర నుంచి కొత్త అల్లం అనేది మళ్ళీ వస్తూ ఉండిద్ది. కాబట్టి జింజర్ అనేది ఒక రకమైన స్టెమ్ మోడిఫికేషన్ అనమాట. ఓకేనా? సో పసుపు, బంగాళదుంప, జింజరు ఇలాంటివన్నీ కూడా స్టెమ్ మోడిఫికేషన్స్. గుర్తుపెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి ఎగ్జామ్స్లో కనపడ్డాయి. ఇక్కడ మీకు ఏ క్వశ్చన్ ఎక్కడ అడుగుతున్నాడో కూడా తెలిసింది కాబట్టి వాటిని రఫ్గా ఒకసారి చూసుకోండి, రఫ్ లుక్ ఇచ్చుకోండి. అప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. ఎంత చదవటం వేరు, ఎగ్జామ్ ముందు చూసుకోవడం వేరు. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, రెడ్ కలర్ ఇన్ టొమాటో ఈజ్ డ్యూ టు అన్నాడు. టొమాటోలో ఎరుపు రంగు దేనివల్ల వస్తుంది అన్నాడు. క్యాప్సైనిన్నా కాదు, జాంతోఫిల్లా కాదు, యాంథోజైనిన్నా కాదు, లైకోపీన్. మనకు తెలుసు కదా, క్లోరోప్లాస్ట్లో మనకి ల్యూకోప్లాస్ట్, ప్లాస్టిడ్స్లో క్లోరోప్లాస్ట్, ల్యూకోప్లాస్ట్. ఇక్కడ మనకి మళ్ళా బీటా కెరోటిన్ మనం చదువుకున్నాం. మన బీటా కెరోటిన్ అంటే రెడ్ ఆరెంజ్ పిగ్మెంట్ అనమాట. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసిద్ది. కాబట్టి టొమాటో ఎరుపు రంగులో ఉండడానికి లైకోపిన్ అనే పిగ్మెంట్ కారణం. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిడ్స్లో వస్తాయి అన్నమాట.
కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి మిర్రర్ కాన్సెప్ట్ నుంచి అడిగాడు అనమాట. ఫర్ ఏ రే ఆఫ్ లైట్ అండర్ గోయింగ్ రిఫ్రాక్షన్ త్రూ ఏ ట్రయాంగులర్ గ్లాస్ ప్రిజం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అన్నాడు. త్రిభుజాకార గాజు పట్టకం ద్వారా వక్రీభవనం చెందే కాంతి కిరణానికి సంబంధించి సరైనవి ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చదువుదాం. పతన కోణం అనేది పతన కిరణం మరియు లంబం మధ్య ఉండే కోణం అన్నాడు. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ అన్నాడు. అంతే కదా, ఇన్సిడెంట్ రేకి నార్మల్ రేకి మధ్య ఉంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనాలి. తర్వాత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అన్నాడు. ఇది తప్పు. పతన కోణం నిర్గమ కోణానికి ఎప్పుడు సమానం కాదు. ఎక్కడో ఒక్క కండిషన్స్లో సమానంగా అనిపిస్తూ ఉండిద్ది, కానీ అది కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. విచలన కోణం అంటే పతన కిరణం మరియు నిర్గమ కిరణానికి మధ్య ఉండే కోణం అన్నాడు. ఇది రైటే. సో ఏ అండ్ సి రైట్. ఓకేనా. సో బి ఆప్షన్ అనేది తప్పు అనమాట. బి ఆడుందో తప్పుగా కన్సిడర్ చేయాలి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నాట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎమర్జెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ఐసోబార్స్ అన్నాడు. ఐసోబార్స్కి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఐసోబార్ అంటే సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్. ఇది ఐసోబార్ అంటే మనకు తెలుసు కదా. ఐసోబారు, ఐసోటోపు, ఐసోటోను ఇవి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టేట్మెంట్ లాగా అడిగాడు అనమాట. ఓకేనా, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో సేమ్ మాస్ అన్నాం. ఐసోబార్ అంటే సేమ్ మాస్. ఫస్ట్ చూద్దాం. టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ విత్ సేమ్ మాస్ నంబర్ అన్నాడు. ఎస్, సేమ్ మాస్ నంబర్, డిఫరెంట్ అటామిక్ నంబర్, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ అన్నాడు. తప్పు. ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉండవు. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ సేమ్ అన్నాడు. ఎస్, కరెక్టే. ఐసోబార్స్కి భౌతిక ధర్మాలు సమానంగా ఉంటాయి, ఒకేలాగా ఉంటాయి. కాబట్టి 1 and 3 సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ మాస్ నెంబర్ ఉండిద్ది. ప్రాపర్టీస్ ఎప్పుడు సేమ్గా ఉంటాయి, రెండు సేమ్ ఉండాలి. ఈ డిఫరెంట్ అనే పదమే రాంగ్. విచ్ ఎంజైమ్ హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్. ఆల్కహాల్ ఫార్మేషన్లో ఉపయోగపడేది ఏంటి అన్నాడు. సో లైపేజ్ కాదు, ఎమైలేజ్ కాదు. ఇక ఏసీ మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. జైమేజ్ అనే ఎంజైమ్ మనకి ఆల్కహాల్ తయారీలో మనకి సహాయపడుతుంది అనమాట. లైపేజ్ తెలుసు మీకు, ఫ్యాట్స్ అనమాట. నెక్స్ట్ ఎమైలేజ్ ఎందుకు? కార్బోహైడ్రేట్స్. మీరు చెప్పండి, ఇన్వర్టేజ్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఎక్కడ దాని యూజ్ ఉండిద్ది, ఎక్కడ మాకు అది కనపడిద్దో కామెంట్ సెక్షన్లో రాయండి. వేర్ ఇన్వర్టేజ్ ఎంజైమ్ విల్ బి యూజ్ఫుల్. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ ఇంగ్రీడియంట్ ఇన్ యాంటాసిడ్స్. యాంటాసిడ్స్లో ఇంగ్రీడియంట్గా వాడే పదం ఏంటి అన్నారు. సో నైట్రిక్ యాసిడ్. ఇక్కడ యాసిడ్ ఉంది కాబట్టి అన్ని యాసిడ్ ఉందని పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టకూడదు. నైట్రిక్ యాసిడ్ కాదు, అది యాసిడ్. సోడియం క్లోరైడ్, అది సాల్ట్. కాపర్ సల్ఫేట్ కాదు. నెక్స్ట్ ఏంటి? ఇది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఇది NaHCO3. ఇది ఒక రకమైన ఆల్కలీ సాల్ట్ అనమాట. ఇది యాంటాసిడ్గా పనిచేస్తూ ఉండిద్ది, అంటే యాసిడ్కి వ్యతిరేకంగా పనిచేసి న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. మనకు తెలుసు, మనం ఎక్కువగా మాట్లాడుకునే యాంటాసిడ్ ఏంటి? మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. కమింగ్ టు 7th క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ చేంజెస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ 0. దిస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. మూసి ఉన్న సర్క్యూట్లో అన్ని పొటెన్షియల్ మార్పుల మొత్తం 0 అయితే అన్నాడు. సో టోటల్ వోల్టేజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4.
మొత్తం జీరో అనమాట. టోటల్ వోల్టేజ్ మొత్తం మనం ఈక్వల్ టు జీరో చేసాం అనుకోండి, మనం దాన్ని కేవీఎల్ అనాలి. కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ ఫస్ట్ లా. సో ఫోర్త్ లా కాదు, ఫస్ట్ లా కాదు. సో అది కేవీఎల్ అంటే ఫస్ట్ లా కాదు, సెకండ్ లా. సో ఇది కాదు, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కిర్చాఫ్స్ అనే సైంటిస్ట్ రెండే లాస్ చెప్పాడు, ఒకటి కేవీఎల్, ఒకటి కేసీఎల్. కేసీఎల్ అంటే ఫస్ట్ లా, ఫస్ట్ సి లెటర్ వచ్చింది కాబట్టి, నెక్స్ట్ వి వచ్చింది కాబట్టి సెకండ్ లా. ఇక్కడ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద వోల్టేజెస్ ఈక్వల్ టు జీరో. మరి కరెంట్ లా ఏం చెబుతుంది అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఒక జంక్షన్ పాయింట్ దగ్గరికి వచ్చే ఇన్కమింగ్ కరెంట్స్, అవుట్ గోయింగ్ కరెంట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి అని చెబుతున్నారు. సో సెకండ్ లా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది నేను ఎలక్ట్రిసిటీలో చెప్పాను క్లియర్గా. 8th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్. ఇది మంచి క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అంటే చాలా మందికి ఐడియా లేదు. సామాన్యంగా ఇవన్నీ సెల్లోని భాగాలే కదా, కానీ ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఎండో మెంబ్రెయిన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే లిపిడ్స్, ప్రోటీన్స్, వీటి ట్రాఫికింగ్ జరిగిద్ది అనమాట. అంటే ఇవి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి అటు ఇటు మళ్లించబడుతూ తయారు చేయబడుతూ ఉంటాయి. ఆ మొత్తం సిస్టాన్ని ఏమంటాము? లిపిడ్స్, ఫ్యాట్స్ ట్రాఫికింగ్ సిస్టాన్ని ఎండోమెనిన్ అంటాం. దాంట్లో గాల్గి బాడీస్ పనిచేస్తాయి, లైసోజోమ్స్ ఉంటాయి, ఎండోప్లాస్టిక్ రెటిక్యులం ఉండిద్ది, మైటోకాండ్రియా ఉండదు. మైటోకాండ్రియా ఎందుకు? ఏటీపీ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ కోసం ఉపయోగపడుతూ ఉండిద్ది. కానీ ఈ పనికి దానికి సంబంధం లేదు. కాబట్టి ఎండోక్రైన్ సిస్టమ్కి సంబంధించినది నాట్ ఏ పార్ట్ అన్నాడు కాబట్టి మైటోకాండ్రియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మంచి క్వశ్చన్ అనమాట. సెల్ బయాలజీలో కాస్త లోపలికి వెళ్ళి అడిగాడు. అంత సామాన్యంగా ఎండోక్రైన్ సిస్టమ్ అంటే చాలా మందికి తెలియదు. వాట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ప్రెషర్? సో ప్రెషర్ అన్నాడు, ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే m1 L2 T⁻². సో గుర్తు రావట్లేదు కాబట్టి చేసేద్దాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇది ఏరియా. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్. సో పైన రాసామనుకోండి m1 L1 T⁻², కిందానికి రాసామనుకోండి L². అప్పుడు ఏమైంది? m1 L⁻−1, ఎందుకంటే L⁻1/L⁻2, L⁻1-2, అప్పుడు -1 అయింది. సో T⁻². సో పైన 1 -1 -2, ఇదిగోండి 1 ఏమి లేకపోతే 1 ఉంటారనమాట. 1 -1 -2. సో దట్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెషర్. m అంటే మాస్కి, L అంటే లెంత్కి, T అంటే టైం సెకండ్కి అనమాట. అర్థం కానప్పుడు ఇలా రాసుకోవడమే, ఫార్ములాస్ వచ్చి ఉండాలి. కమింగ్ టు 10th క్వశ్చన్, డాష్ కెన్ బి యూజ్డ్ టు రిమూవ్ పెస్టిసైడ్స్ ఫ్రమ్ ఫ్రూట్స్. పండ్ల నుంచి పురుగు మందులను తొలగించడానికి ఏం ఉపయోగిస్తారు? బ్లాక్ పేపరా? కాదు. సోడియం క్లోరైడ్, ఉప్పుతో కడుగుతారా? కాదు. బేకింగ్ పౌడర్లో కడుగుతారా? కాదు. బేకింగ్ సోడాలో కడుగుతారు. సామాన్యంగా మనం బయట నుంచి ఫ్రూట్స్ కొన్న తర్వాత ఒక 10 minutes వాటర్ తీసుకొని వాటర్లో బేకింగ్ సోడా కలిపి ఆ లిక్విడ్లో మనం తెచ్చిన ఫ్రూట్స్ని కాసేపు నానబెట్టాలి, వాష్ చేసుకోవాలి, ఆ తర్వాత తినాలన్నమాట. ఎందుకంటే బయట ఎన్నో రకాల పెస్టిసైడ్స్, కాల్షియం కార్బేట్ లాంటివి కొట్టి పండ్లను పెంచుతూ ఉంటారు. కాబట్టి అలాంటి క్రిములు వెళ్లకుండా ఉండాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా బేకింగ్ సోడాలో వాటిని వాష్ చేసుకోవాలి. ఓకేనా. చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే సాల్ట్ వాటర్లో వాష్ చేస్తే బాగుండిద్ది అనుకుంటారు. కాదు, దానివల్ల పెస్టిసైడ్స్ ఏమీ పోవు. నువ్వు వాడాల్సింది బేకింగ్ సోడా, దాన్ని వాడితే పోతాయి అన్నమాట. అందుకే బాగా కాస్త కేర్ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్స్ కొంటే బేకింగ్ సోడాలో వాష్ చేసుకుంటూ తింటారనమాట. మనలాగా ఎక్కడ పడితే అక్కడ కనపడంగా నోట్లో పెట్టుకుని తినేయకూడదు. 11వ క్వశ్చన్, బియాండ్ ఫోర్స్
డాష్ డిపెండ్స్ ఆన్ ద డెన్సిటీ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్ అన్నాడు. బియాండ్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎవరు ఏంటి అని ఒక కామెంట్ సెక్షన్లో కూడా అడిగారు, చూడండి. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి అంటే పరిమాణం, తెలుగులో ఉంది కదా, మన భాషలో వాల్యూ. బియాండ్ ఫోర్స్ ఒక వాల్యూ దేని మీద ఆధారపడింది, ఒకటి డెన్సిటీ, ఇంకోటి వాల్యూమ్, ఈ రెండింటి మీద ఆధారపడింది. బియాండ్ ఫోర్స్ అంటే చెప్పాం కదా, ఒక బకెట్లో వాటర్ పోసి ఒక జగ్గును పైన పెట్టి ఇలా కిందకి ప్రెస్ చేద్దాం అనుకున్నప్పుడు కింద నుంచి ఒక ఫోర్స్ పనిచేసిద్ది, దాన్నే అప్వర్డ్ థ్రస్ట్ ఫోర్స్ అంటారు. దాన్ని ఫిజిక్స్ భాషలో బియాండ్ ఫోర్స్ అంటారు. ఇది మనకి ఆర్కిమెడిస్ ఇంట్రడ్యూస్ చేశాడనమాట, ఆయన గమనించాడు అది. ఓకేనా, కాబట్టి అది డెన్సిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్ ది ఫ్లూయిడ్, సాంద్రత మరియు ఘనపరిమాణం మీద పరిమాణం యొక్క విలువ ఆధారపడి ఉండిద్ది. ఓకేనా, బియాండ్ ఫోర్స్ అంటారు. ప్లవన బలం, తెలుగులో అయితే 12వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ప్లాంట్ దట్ రీప్రొడ్యూస్ సెక్షువల్లీ త్రూ స్టోలాన్స్ ఆర్ రన్నర్స్ అన్నారు. స్టోలాన్లు, రన్నర్స్ అనేది ఏంటంటే ఒక రకమైన స్టెమ్ మోడిఫికేషన్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయి అంటే, ఇలా చిన్న, ఇది గ్రౌండ్ అనుకోండి, ఇలా చిన్న కాడపోగు ఇలా పెరుగుతూ ఉండిద్ది. సో గ్రౌండ్కి హారిజాంటల్గా పెరిగే వేరు రూపాంతరాన్ని మనం స్టోలాన్స్ లేదా రన్నర్స్ అనాలి. గుర్తుపెట్టుకోండి, ఒక మొక్క నుంచి వచ్చిన కాండం హారిజాంటల్గా అడ్డంగా దేనికి, భూమికి పెరుగుతూ వెళ్ళిద్ది అనమాట. ఎక్కడో చోట ఏమైందంటే ఇది వెళ్ళిపోయి ఇక్కడ టచ్ అయ్యిద్ది, టచ్ అయిన కాడి నుంచి మళ్ళీ కొత్త మొక్క వచ్చింది అనమాట. అలా అల్లికలు వస్తూ ఉంటాయి. అది మనకు ఎక్కడ కనపడిద్ది, స్ట్రాబెరీలో కనపడుతూ ఉండిద్ది. క్యాక్టస్ కాదు, పైన్ ట్రీ కాదు, ఓక్ ట్రీ కాదు, స్ట్రాబెరీ. ఓకేనా, మన దగ్గర అయితే బాగా జాస్మిన్లో కనపడుతూ ఉండిద్ది. కానీ జాస్మిన్ అనేది స్టోలాన్కి ఎగ్జాంపుల్ కాదు, ఇంకో రకానికి ఎగ్జాంపుల్స్. ఈ వేరు రూపాంతరాలు చాలా ఉంటాయి. ఓకేనా, మనకు కూడా చూడండి, ఒక కుండీ తీసుకొని జాస్మిన్ మొక్క పెట్టండి, అది ఇలా పైకి లేచి వేరు భూమికి తగిలిద్ది, అక్కడి నుంచి ఇంకో వేరు వచ్చింది, అలా కుండీ మొత్తం వేర్లు వస్తాయి అన్నమాట. కాండమే భూమి దగ్గర నుంచి ఎక్కడైతే తగిలిందో అడ్డంగా, అక్కడి నుంచి మళ్ళీ కొత్తగా వేరొచ్చినట్టు పాకిద్ది అనమాట. ఓకేనా, ఆ విధానాన్ని స్టోలాన్ లేదా రన్నర్స్ అనాలి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపల్స్ గివ్స్ ఏ మెజర్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ అన్నాడు. ఇంపల్స్ అంటే ఏంటి అన్నాడు. ఇంపల్స్ అంటే ప్రేరణ. ఫిజిక్స్లో ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. సో ఇదిగోండి, ఫోర్స్ అండ్ టైం, ఫోర్స్కి టైంకి ప్రొడక్ట్ అన్నాడు కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ టైం ఈజ్ కాల్డ్ ఇంపల్స్ అనమాట. సో యూనిట్స్ చెప్పన్నాడు అనుకోండి, న్యూటన్ ఇంటూ సెకండ్ ఇలా చెప్పాలి. హడావుల్లో న్యూటన్ పర్ సెకండ్ అని రాస్తాం, న్యూటన్ పర్ సెకండ్ అని రాసేస్తూ ఉంటాం. ఒకసారి ఎగ్జామ్స్లో అడిగితే నేను ఇలా మిస్ చేసి తప్పు పెట్టాను, అందుకే నాకు బాగా గుర్తు, న్యూటన్ ఇంటూ సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. న్యూటన్ పర్ సెకండ్ కాదు. లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. తక్కువ సమయంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడాన్ని ఇంపల్స్ అంటారు. పాయింట్ మీకు అర్థమైందా? లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. తక్కువ సమయంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం అనమాట. 14వ క్వశ్చన్, విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ద డెన్సిటీ ఆఫ్ ది సబ్స్టాన్స్. టెంపరేచర్కి డెన్సిటీకి మధ్య సంబంధం ఉంది. టెంపరేచర్ పెంచితే డెన్సిటీ ఏమైంది, తగ్గిద్ది అనమాట. సో డిక్రీజెస్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్ పెంచినప్పుడు మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతాయి, దూరంగా కాస్త పారుతాయి అనమాట. దూరంగా మారిందంటే అర్థమైంది, డెన్సిటీ తగ్గిందని. అర్థమైందా? మనం కూడా జన సాంద్రత అంటాం. ఒక చదరపు కిలోమీటర్లకి జనం ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, అక్కడ పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ. అలా కాకుండా ఒక చదరపు కిలోమీటర్లకి జనాభా లెక్కేసినప్పుడు అక్కడక్కడ ఉన్నారనుకోండి, అప్పుడు పాపులేషన్ డెన్సిటీ తక్కువ. కాబట్టి ఇలా దగ్గరగా ఉన్నాయి అనుకోండి, డెన్సిటీ ఎక్కువ. ఇలా ఉందనుకోండి, డెన్సిటీ తక్కువ. ఎందుకు తక్కువ ఉంది, టెంపరేచర్ పెంచావు కాబట్టి మాలిక్యూల్స్ కాస్త వైబ్రేట్ అయ్యి దూరం జరిగినాయి, అది కారణం అన్నమాట. సో 15వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అప్లికేషన్ ఆఫ్
న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్కి సంబంధించి కానిది ఏంటి అన్నాడు. ఏ ఫీల్డర్ పుల్స్ హిజ్ హ్యాండ్స్ గ్రాడ్యువల్లీ విత్ ది మూవింగ్ బాల్ వైల్ హోల్డింగ్ ఏ క్యాచ్. క్యాచ్ పట్టేటప్పుడు ఫీల్డర్ తన చేతులను బంతితో పాటు వెనక్కి లాగుతాడు. ఓకే. ఫుట్బాల్ తన్నేటప్పుడు ఆటగాడిని ఢీకొని నొప్పి అనుభవిస్తుంది. కొలైడింగ్ విత్ ఏ ప్లేయర్ వైల్ కికింగ్ ఏ ఫుట్బాల్. ఓకే, ఫుట్బాల్ని మనం కొట్టినప్పుడు మన కాలుకి ఎంతో కొద్ది దెబ్బ తగిలింది. ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్. థర్డ్ లా. సైలర్, నావికుడు ముందుకు దూకినప్పుడు పడవ వెనక్కి వెళ్తుంది. ఎస్, ఇది కూడా థర్డ్ లానే. వీడు ముందుకు వెళ్ళాడంటే ఆపోజిట్లో వెనక్కి వచ్చింది పడవ అనేది. ఈ ఫార్వర్డ్ ఫోర్స్ ఆన్ ద బుల్లెట్ అండ్ రీకాయిల్ ఆఫ్ ది గన్, ఇది కూడా థర్డ్ లానే. ముందు వైపుకి ప్రయోగించబడిన బుల్లెట్ ఒక బలం ముందుకు వెళ్తుంటే ఎంతో కొంత బలం వెనక్కి కూడా గన్ను నెట్టింది. సో ఈ మూడు థర్డ్ లా అంటే ఫస్ట్దే ఆన్సర్ అవ్వాలి. సో ఒక వ్యక్తి క్యాచ్ పట్టేటప్పుడు ఫీల్డర్ తన చేతుల్ని బంతిని పట్టుకున్నప్పుడు వెనక్కి లాగుతాడు అనమాట. లేదనుకోండి చేతులు వాసిపోతాయి. ఓకేనా, ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ వస్తుంది కదా, వెనక్కి లాగుతూ ఉండాలన్నమాట. అప్పుడు దాన్ని తగ్గిద్ది. ఇది ఏలా? ఇది సెకండ్ లా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇంపల్స్, దాన్ని ఇక్కడ కథలోకి తీసుకొచ్చి ఆలోచన చేయొచ్చు అనమాట. ఇందాకేం చెప్పాను, ఎక్కువ ఫోర్స్ వస్తుంది, ఫాస్ట్గా కొట్టాడు బాల్ని. ఫాస్ట్గా కొట్టిన బాల్ ఎక్కువ ఫోర్స్తో వస్తున్నప్పుడు అది నీ చేతిలో ఎక్కువ సమయంలో ఉండాలి. నువ్వు చేతులు అడ్డం పెట్టావు అనుకో, తక్కువ సమయంలో మాత్రం నీ చేతులు బాల్ టచ్ అయ్యిద్ది, అందుకే దెబ్బ తగిలిద్ది. అందుకే బాల్ని పట్టుకున్న తర్వాత వెనక్కి లాగాలి. ఎందుకు? లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్. అప్పుడు ఇంపల్స్ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి నువ్వు టైం బాగా పెంచి అక్కడ పట్టుకున్న చేతిని ఫుల్ మెల్లిగా వెనక్కి లాక్కుండా వచ్చావు అనుకో, టైంని పెంచావు. కాబట్టి ఎక్కువ ఫోర్స్ వస్తున్నప్పుడు టైంని పెంచావు అనుకోండి, అది కంట్రోల్ అయ్యిద్ది. కాబట్టి ఇంపల్స్ని కూడా ఇక్కడ కథలోకి తెచ్చి మనం ఆలోచన చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద నాట్ థర్డ్ లా, ఇట్ ఈస్ సెకండ్ లా. ఓకేనా. 16వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం కింది వల్ల జరగనిది ఏంటి అన్నాడు. సో వజ్రం మెరవటం, ఇది కాంతి సంపూర్ణాంతర పరావర్తనమే. ప్రాపగేషన్ ఆఫ్ లైట్ త్రూ ఆప్టికల్ ఫైబర్స్, ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షనే. ఫార్మేషన్ ఆఫ్ మైరేజ్, ఎండమావి ఏర్పడతాం, అది కూడా అదే. డిస్పర్షన్ అనేది అది వేరే ప్రాపర్టీ. సమ్ అదర్ ప్రాపర్టీ ఆఫ్ లైట్, కాంతి రంగులుగా విడిపోవటం, దానికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి సంబంధం లేదు. ఓకేనా. సో ఆప్టికల్ ఫైబరు మైరేజ్ ఫామ్ అవటం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అదేంటి సార్, స్పార్కింగ్ ఆఫ్ డైమండ్, ఇది మనం రిఫ్రాక్షన్లో చదువుకున్నాం కదా, నక్షత్రాలు మెరవటం, డైమండ్ మెరవటం. ఎస్ కరెక్టే, కానీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఉండిద్ది అనమాట. ఒక వస్తువు ఇలా వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి, అలా కాకుండా ఇలా వచ్చిందనుకోండి ఇలా వెళ్ళిద్ది. ఏదో సమయంలో ఇలా వచ్చినప్పుడు లైట్ రే దీనికి ప్యారల్గా వెళ్ళిద్ది. అప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ అయింది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ యాంగిల్ క్రిటికల్ యాంగిల్ అయిద్దో అప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగింది. అప్పుడు ఇలా వచ్చిన లైట్ రే ఈ మీడియంలోకి వెళ్ళకుండా రిఫ్రాక్షన్ జరిపినట్టు జరపకుండా ఇలా లైన్ మీద వెళ్ళిద్ది. దాన్ని కూడా మనం రిఫ్రాక్షన్ అని చెప్పచ్చు. ఓకేనా. సో ఇలా ఎలా వచ్చినా ఈ లైన్ లోపల వరకు జరిగింది అనుకోండి, అది రిఫ్రాక్షన్. ఈ లైన్ మీద జరిగిన రిఫ్రాక్షనే, కానీ ఇలా వెళ్ళింది అనుకోండి రిఫ్లెక్షన్ అయిపోయింది. ఓకేనా. మళ్ళీ చదువుతున్నా చూడండి. ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ జాగ్రత్తగా పట్టుకోండి. ఇది లైట్ రే, ఇది ఒక మీడియం, ఇది ఒక మీడియం. లైట్ రే ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, రిఫ్రాక్షన్ జరిగింది. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, రిఫ్రాక్షన్ జరిగింది. ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, రిఫ్రాక్షన్ జరిగింది. ఇప్పుడు చూడండి, ఇలా లైట్ రే వచ్చి దీని మీద వెళ్ళింది, అప్పుడు కూడా రిఫ్రాక్షన్ జరిపినట్టే. ఓకేనా. ఇలా లైట్ రే వచ్చి ఇలా వెళ్ళింది, అప్పుడు రిఫ్లెక్షన్ జరిపినట్టు. ఇక్కడ వరకు మనం రిఫ్రాక్షన్గా తీసుకోవచ్చు. ఈ పాయింట్ని మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్గా తీసుకోవచ్చు, రిఫ్రాక్షన్గా కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇక లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి కంప్లీట్గా జరిగిపోయినట్టు. ఇలా జరగాలన్నమాట. అంటే ఇలా వెళ్ళాల్సిన లైట్ రే ఇలా వెళ్ళిపోయింది. అలా వెళ్ళాలి అంటే
యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ క్రిటికల్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉండాలి, ఇక్కడ కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు మొత్తం ఏమైపోయింది, రిఫ్లెక్షన్ జరిగిపోయింది. అదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనమాట. ఓకేనా. కాబట్టి ఈ 3 వస్తాయి, డిస్పర్షన్ అనేది రాదు, గుర్తుపెట్టుకోండి. వాట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఎసిడిక్ ఫుడ్ ఆల్కలీన్, దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్. జీర్ణాశయం నుండి వచ్చే ఆమ్ల ఆహారాన్ని క్షారంగా మార్చేది ఎవరు అన్నారు. సో స్టమక్లో HCl రిలీజ్ అయింది. అప్పుడు సామాన్యంగా ఫుడ్ ఎలా ఉండిద్ది, ఎసిడిక్ నేచర్లో ఉండిద్ది. కానీ ఎసిడిక్ నేచర్లో ఉన్న ఫుడ్ మీద ప్యాంక్రియాస్ నుంచి విడుదలయ్యే హార్మోన్స్ పని చేయవు. ఎందుకు పని చేయవు, ఎసిడిక్గా ఉంది కాబట్టి. మరి ఏమవ్వాలి, ఆల్కలీన్గా మారాలి. ఎవరు మారుస్తారు, లివర్, బైల్ జ్యూస్. సో బైల్ జ్యూస్లో ఎటువంటి ఎంజైమ్స్ ఉండవు, కానీ ఎంజైమ్స్ దాని మీద పనిచేయడానికి అనుగుణమైన ఆల్కలీన్ వాతావరణాన్ని బైల్ జ్యూస్ క్రియేట్ చేస్తుంది. బికాస్ బైల్ జ్యూస్ ఒక pH వాల్యూ కూడా 7.8 అలాగా ఆల్కలీన్ నేచర్ ఉండిద్ది అనమాట, స్లైట్లీ ఆల్కలీన్. ఓకేనా. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. బైల్ జ్యూస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ మేక్స్ ద ఫుడ్ ఆల్కలీన్ నేచర్ కమింగ్ ఫ్రమ్ ద స్టమక్. నెక్స్ట్, ద బల్బ్ లైక్ స్ట్రక్చర్. ద బల్బ్ లైక్ స్ట్రక్చర్ ప్రజెంట్ ఇన్ ద టిప్ ఆఫ్ ది యాక్సాన్. సో యాక్సాన్ చివర ఉండే బల్బు వంటి నిర్మాణాలను ఏమనాలి అనాలి. యాక్సాన్ చివర ఇలా బల్బు లాగా ఉండిద్ది అనమాట. ఇలా కాదు, ఇది ఇలా ఉండిద్ది యాక్సాన్ చివర. దీన్నే పెద్దగా గీసాను అనమాట. యాక్సాన్ అంటే సెల్ బాడీ. దాని అంచులు ఉండే వాటిని ఏమన్నారంటే సినాప్టిక్ నాబ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి న్యూరాన్లో కనపడుతూ ఉండిద్ది. నర్వ్ సెల్లో చివర టెర్మినల్ పార్ట్ అన్నాడు చూడండి, ఇక్కడ అనలేదా. సో టిప్ అన్నాడు. సో టిప్ అన్న, టెర్మినల్ పార్ట్ అన్న చివరి భాగం అని అర్థం. సో న్యూరాన్ చివరి భాగాన్ని సినాప్టిక్ నాబ్ అంటారు. ఇది ట్రాన్స్మిట్ న్యూరల్ ఇన్ఫర్మేషన్. న్యూరల్ ఇన్ఫర్మేషన్ని ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగపడుద్ది అనమాట. ఇక మైలిన్ షీట్లు, రణవీర్ కణుపుడులు, సైటాను, డెండ్రైట్స్ ఇవన్నీ కూడా మీకు తెలుసు. న్యూరాన్ గురించి బాగా క్వశ్చన్స్ అడిగాడు గ్రూప్ డిలో, కాబట్టి బాగా చూడండి. 19th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఆప్టికల్ ఫినోమినా సపోర్ట్స్ దట్ లైట్ ఈజ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. లైట్ కాంతి ఒక తిర్యక్ తరంగం అని నిరూపించే కాంతి యొక్క ప్రాపర్టీ ఏంటి అన్నాడు. రిఫ్రాక్షనా కాదు, డైఫ్రాక్షనా కాదు, ఇంటర్ఫిరెన్సా కాదు, పోలరైజేషన్. పోలరైజేషన్ అనేది లాంగిట్యూడినల్ వేవ్స్కి వర్క్ అవ్వదు. ఒక లైట్ అనేది ఒక వేవ్ అని నిరూపించే ప్రాపర్టీ ఏదైనా ఉంది అంటే ముఖ్యమైన ప్రాపర్టీయే పోలరైజేషన్ అనమాట. సో పోలరైజేషన్లో మనకి లైట్ ఒక వేవ్ అని మనం చెప్పచ్చు. కాబట్టి కాంతి ఒక తిరిగి తరంగం, ఇట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్. ఓకేనా, నాట్ లాంగిట్యూడినల్ వేవ్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలరైజేషన్ మనకి ఇంకెక్కడ కనపడిద్ది, ఫైబర్ ఆప్టిక్స్లో కనపడిద్ది. నెక్స్ట్ 3D యానిమేషన్లో కనపడిద్ది. ఇంకో చాలా చాలా ఇంపార్టెంట్, సన్ గ్లాసెస్లో కనపడిద్ది. ఏ సన్ గ్లాసెస్లో అయితే పోలరైజేషన్ బాగా ఉండిద్దో ఆ సన్ గ్లాసెస్ పెట్టుకుంటే కళ్ళు చాలా చల్లగా ఉంటాయి అన్నమాట. బికాస్ దే సెపరేట్ ఎలక్ట్రిక్ వేవ్స్ అండ్ మ్యాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్లో ఉన్న ఎలక్ట్రిక్ వేవ్స్ని, మ్యాగ్నెటిక్ వేవ్స్ని సెపరేట్ చేయగలవు. ఓకేనా. అటువంటి పోలరైజ్డ్ అద్దాలు కలిగిన సన్ గ్లాసెస్ పెట్టుకుంటే నీకు చల్లటి ఫీలింగ్ కలిగిద్ది, లేకపోతే కలగదు. గుర్తుపెట్టుకోండి, ఇది కాంతిలో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. 20వ క్వశ్చన్, విచ్ గ్లాండ్ రెగ్యులేట్స్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం. మెటబాలిజం అనే పదం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, జీవక్రియను నియంత్రించే గదిని అన్నాడు. నియంత్రించే గ్రంథి అడ్రినల్ గ్రంథి కాదు, థైరాయిడ్ గ్రంథి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెటబాలిజం అంటే నువ్వు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా,
ప్రోటీన్స్ తీసుకున్నా, ఫ్యాట్స్ తీసుకున్నా, ఇవన్నీ చిన్న చిన్న పదార్థాలుగా మారి ఎనర్జీగా మారి ఆ ఎనర్జీ శక్తిగా మన బాడీకి అందాలి. ఈ మొత్తం క్రియని జీవక్రియ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మెటబాలిజం అంటారు. అది జరగాలంటే థైరాయిడ్ గ్రంథి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది వీటిలో ఏ లోపం జరిగినా ఈ మెటబాలిజం బాగా దెబ్బతింది అంటే థైరాయిడ్ గ్రంథి దెబ్బతిన్నట్టు. సో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది, అది దెబ్బతిన్నట్టు. అది దెబ్బతింటే ఎక్కువగా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మెటబాలిజం చాలా సరిగ్గా పనిచేయదు, మనిషిలో జీవక్రియ రేటే ఉండదు. అందుకే థైరాయిడ్ వచ్చిన లేడీస్ చాలా ఆయాసపడుతూ ఉంటారు, చాలా వీక్గా ఉంటారు. ఎందుకంటే శక్తి జరిగి జీవక్రియ జరిగి వాళ్ళ బాడీకి శక్తి అందట్లా, అదనమాట కారణం. ఓకేనా? 21st క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఫోర్స్? బలానికి సంబంధించి తప్పు ప్రకటన ఏంటి అన్నాడు. సో ఫోర్స్ హ్యాజ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. బికాజ్ ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. కరెక్టే. ఫోర్స్ మే బీ చేంజ్ ద షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బలం వస్తువు ఆకారాన్ని మార్చగలదు. కరెక్టే. ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఒక వస్తువు ఒక ఆకారాన్ని మనం మార్చచ్చు కదా. ఫోర్స్ కెన్ యాక్ట్ వితౌట్ కాంటాక్ట్. ఇది కరెక్టే. కాంటాక్ట్ లేకుండా ఫోర్స్ ఉండదా? ఉండిద్ది. వాటిని ఏమంటారు? నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పు అన్నారనుకోండి, గ్రావిటేషనల్ ఫోర్సు. సూర్యుడికి భూమికి మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా? కాంటాక్ట్ ఉందా? లేదు కదా. అవి దూరంగానే ఉన్నాయి, కానీ వాటి మధ్య ఏ ఫోర్స్ ఉంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. కాబట్టి కాంటాక్ట్ ఉంటేనే ఫోర్స్ ఉన్నట్టు కాదు. ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ వెన్ పుషింగ్ అన్ ఆబ్జెక్ట్ అన్నాడు. వస్తువుని నెట్టినప్పుడు మాత్రమే బలం ప్రయోగించబడుతుందంట. ఇది రాంగ్. వస్తువుని నెట్టకుండా, కాంటాక్ట్ లేకుండా కూడా రెండు వస్తువుల మధ్య ఫోర్స్ని మనం చూడొచ్చు, గమనించవచ్చు. ఉదాహరణకి ఇదే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్. రెండు మ్యాగ్నెట్లు మనం అతికిస్తున్నామా? కాదుగా. దగ్గరికి తీసుకొచ్చిన వాటి మధ్య బలాన్ని మనం అనుభూతి చెందుతున్నాం కదా. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మంచి స్టేట్మెంట్ క్వశ్చన్ అనమాట. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్. రెండు వేరు పదార్థాల కణాలు వాటంతట అవే కలవటాన్ని ఇంటర్మిక్సింగ్ అంటే వాటంతట అవే కలవటం అనమాట. దాన్ని డిఫ్యూజన్, వ్యాపనం అంటారు. కండెన్సేషన్ కాదు, ఎఫ్యూజన్ కాదు, ఫిజన్ కాదు, డిఫ్యూజన్. వేరు పదార్థాలు అనమాట. అవి కలుస్తాయి అన్నమాట ఆటోమేటికల్గా. అంటే ఈ పదార్థంలోని అణువులు ఆ పదార్థంలోని అణువులు కలుస్తాయి. అలా కలవటాన్ని డిఫ్యూజన్ అంటారు. కణాల కలయిక అన్నమాట. 23. డాష్ ఇస్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలో జరిగే రీప్రొడక్షన్ ఏంటి? సార్ మనం ప్రోటోజోవా గురించి మాట్లాడుకున్నాం, ఆల్గే గురించి మాట్లాడుకున్నాం, రకరకాల అసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకున్నాం. మరి బ్యాక్టీరియా అంటే ఏంటి? చాలామందికి కన్ఫ్యూజ్ రావచ్చు. ఎండోస్పోర్ కాదు, కాంజుగేషన్ కాదు, సెక్షువల్ రీప్రొడక్షన్ కాదు, బైండరీ ఫిజన్. ప్రోటోజోవాలు ఎక్కువగా జరిగేది బైండరీ ఫిజన్. బ్యాక్టీరియాలు కూడా అదే జరిగింది. బ్యాక్టీరియా ఏ కింగ్డమ్లో ఉంటాయి? మొనేరా అనే కింగ్డమ్లో ఉంటాయి. సో ప్రొటెస్టాలో ఎక్కువగా జరిగేది బైండరీ ఫిజనే. మొనేరా కింగ్డమ్ లోపల ఉన్న బ్యాక్టీరియా లోపల కూడా అసెక్షువల్ రీప్రొడక్షన్ బైండరీ ఫిజనే జరిగింది. ఓకేనా? కమింగ్ టు 24వ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ కార్బన్ కంటైనింగ్ కాంపౌండ్స్ నాట్ క్లాసిఫైడ్ యాజ్ ఆర్గానిక్ కాంపౌండ్స్? కార్బన్ కలిగి ఉండి కూడా ఆర్గానిక్గా వర్గీకరించిన సమ్మేళనం ఏంటి అన్నాడు. సామాన్యంగా కార్బన్ అనేది కనపడితే మనం ఆర్గానిక్ అంటాం. కానీ కార్బన్ అనేది కార్బన్ అనేది ఉండి కూడా ఇన్ఆర్గానిక్గా పిలువబడే కాంపౌండ్ ఏంటి అన్నాడు. సో మీథేన్ CH4 ఇది ఆర్గానిక్కే. న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ ఆర్గానిక్కే. ప్రోపేన్ అంటే ఆల్కేన్ ఇది ఆర్గానిక్కే. సైనైడ్స్, సో సైనైడ్స్లో కార్బన్ ఉంటుంది కానీ ఆర్గానిక్ కాదు.
ఎందుకు? సెట్ అయిన లెవెల్ బాండ్స్ అనేవి ఉండవు అనమాట. కార్బన్ ఉంటే సరిపోదు, కార్బన్ కొన్ని మినిమం లెవెల్ ఆఫ్ బాండ్స్ని ఫామ్ చేయాలి. కొన్ని మినిమం లెవెల్ ఆఫ్ బాండ్స్ని కూడా ఫామ్ చేయకుండా ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఆర్గానిక్గా గుర్తించకూడదు. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, సార్ కార్బన్ ఉంది కానీ ఎందుకు కాదు అంటే చెప్పాను కదా, కార్బన్ ఉండడంతో సరిపోదు, కార్బన్కి రిలేటెడ్గా మెయింటైన్ చేయాల్సిన కొన్ని బాండ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని అది మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయలేదనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? ఇన్ఆర్గానిక్ అంటాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫైనల్ క్వశ్చన్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఫాలోడ్ బై స్పెరికల్ సర్ఫేస్ అండ్ ప్లేన్ సర్ఫేస్. వక్రీభవన నియమాలు రిఫ్రాక్షన్ అన్నాడు. గోళాకార ఉపరితలం, సమతల ఉపరితలం, ఈ రెండిట్లో దేనికి అప్లై అయ్యిద్ది అన్నాడు. ఆర్ సేమ్, రెండింటికి ఒకేలాగా ఉండిద్ది అనమాట. సర్కిల్కి ఉండే రిఫ్రాక్షన్ ఒకటే, ఒక ప్లెయిన్ సర్ఫేస్కి ఉండే రిఫ్రాక్షన్ కూడా ఒకటే అనమాట. ఏమీ మారదు, సేమ్గా ఉండిద్ది. సో తలంతో సంబంధం లేదు. రిఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ తలంతో సంబంధం లేకుండా అది ఎటువంటి ఉపరితలం అయినా సరే రిఫ్రాక్షన్ నియమాలు సమానంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇది పేపర్ లెవెల్ ఇలాగే ఉంటుంది. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. చెప్పాను కదా, టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ 50 మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి. వాటిలో నుంచి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి ఎలా అడుగుతున్నాడు, ఎందుకంటే దాంట్లో చాలా వరకు ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని నేను చెప్పకుండా కొన్ని మోడరేట్ హార్డ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసి ఇలా మీకు తీసుకొస్తున్నాను. ఇది నేను కంటిన్యూ చేస్తాను. గ్రూప్ డి ఎగ్జామ్ అయ్యే వరకు మధ్యలో మరికొన్ని క్వశ్చన్స్ వేస్తాను. కొత్తగా అనిపించిన, ట్రిక్కీగా అనిపించిన తీసుకొచ్చి ఆ క్వశ్చన్ మీకు అలవాటు చేస్తాను. ఇలాంటిది ఏమైనా కొత్తగా అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ప్యానిక్ అవ్వకుండా చాలా చక్కగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ మాట్లాడదాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.